చైత్రమాసంలో కాంచీపురంలో ఏకాంబరేశ్వరుడికి చాలా గొప్ప కళ్యాణం జరుగుతుంది. ఏకాంబరేశ్వరుడికి రాత్రిపూట కళ్యాణం జరుగుతుంది. కాంచీ పట్టణంలో ఏకాంబరేశ్వరుడికి కళ్యాణం జరిగేటప్పుడు ఇక ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి కొత్తగా ముహూర్తం ఉండదు. అప్పుడు చుట్టుపక్కల ఊళ్ళ నుండి, పల్లెటూళ్ళ నుండి కొన్ని వేల మంది కొత్తగా పెళ్లి చేసుకోబోయే వధూవరులు అందరూ కూడా ఆలయ ప్రాంగణం చుట్టూ చేరి కూర్చుంటారు. లోపల సర్వేశ్వరుడు జీలకర్ర బెల్లం పెడుతూ ఉంటే ఇక్కడ వీళ్ళు జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు. అలాగే అక్కడ ఆయన మంగళసూత్రం కడుతూ ఉంటే ఇక్కడ అందరూ మంగళసూత్రం కట్టుకుంటారు. ఆయన దివ్య కళ్యాణానికి ముందుగా గొప్పగా అభిషేకం జరుగుతుంది ఏకాంబరేశ్వరుడికి. ఇది చైత్రమాసంలో శుద్ధ తదియ నాడు జరుగుతుంది. ఆ అభిషేకం జరిగేటప్పుడు ఒక నియమాన్ని చెప్తారు. తదియనాడు అభిషేకం చేసేటప్పుడు మనం ఎక్కడ ఉన్నా కూడా ఆకాశంలో తదియనాటి చంద్రరేఖను గనక చూస్తే కాంచీపురంలో అభిషేకం జరుగుతున్నటువంటి ఏకాంబరేశ్వరుడి యొక్క అనుగ్రహం అందరికీ కలుగుతుంది. ఎందుకంటే శివస్వరూపమే చంద్రరేఖగా ఉంటుంది కనుక చైత్రమాసంలో శుద్ధ తదియనాటి చంద్రరేఖను అందరూ దర్శనం చేసుకోవాలి. శ్రీమాత్రే.